ఒక్క నిమిషం. ఏం చేస్తాను నువ్వు? ఆ? సరేలే ఒకరోజు నేను చూసుకుంటా నిన్ను అనుకొని నేను ఇక్కడ తీసుకొచ్చిన. నువ్వు భయపడా, నేనున్నా, నువ్వు టెన్షన్ పడకు, కూల్గా ఉండు. మీ అమ్మ నాన్న చూశారనుకో నా కొడకరే. తనకి జాబ్ ఇప్పిస్తున్నా, అర్థమవుతుందా? ఈ డోర్ ఎందుకు లాక్ చేసినావు నువ్వు? తను విలేజ్ నుంచి, ఒక పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి, తనని నువ్వు ఇట్లా నువ్వు హరాస్ చేయడం మంచిది కాదు, అర్థమవుతుంది? నువ్వు ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. వాడు మోసం చేయలేదు, వాడిని పట్టుకొని నాకు పెళ్లి చేపిచ్చివా లేదంటే నీతోనే అయిపోయింది. లేదు, ఎందుకంటే మొత్తం అర్థమై. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నందు శివ ఆఫీషియల్. ఈరోజు మీకు ఒక మంచి కంటెంట్ తోటి మీ ముందుకు వస్తున్నాము. అదేంటంటే ఒక నందు మీద అయితే ఒక ప్రాంక్ చేయబోతున్నాం. అది ఎలా ఉంటుంది అంటే ఫుల్ సీరియస్ అయిపోతుంది. నందు నేను ఫుల్ గొడవ పడతాం. ఈ అమ్మాయి వచ్చేసి నా శిల్ప ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. నేను స్కూల్లో ఉన్నప్పుడు పరిచయము. సో ఇంకా మా మధ్యలో ఇక చాటింగ్లు అవన్నీ నడుస్తున్నాయి. సో ఏంటంటే జస్ట్ తన ఫ్రెండే, బట్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి నందుతో నేను లొల్లి పెట్టుకుంటా. ఇక గర్ల్ ఫ్రెండ్ కాదు, ఇక డీప్ మా ఇద్దరి మధ్యలో పెళ్లి చేసుకుందాం అని అంత దూరం వెళ్ళిపోయినాం అని చెప్పి పట్టుకుంటున్నానని ఫీల్ కాకు. నువ్వు మాట్లాడితే నీ గొంతు వినిపిస్తుంది, మళ్ళీ వాళ్ళకి తెలిసిపోతుంది. అంటే నందుకు తెలిసిపోతుంది. మెయిన్ నందుకు తెలియకుండా నీకు సైలెంట్గా ఉండు. ఏమైనా ఉంటే నేను మేనేజ్ చేస్తాను, నువ్వు మూగదాని అని చెప్పేస్తా. ఏం మాట్లాడుతున్నావు? నువ్వేమున్నా నువ్వు జస్ట్ తలుపు, సరేనా? ఓకే బబ్లు, మనం ఇప్పుడు ఇద్దరం కలిసి అక్క మీద అయితే ప్రాంక్ చేయబోతున్నాం. వేరే లెవెల్ ఉంటుంది. అక్కకి నువ్వు ఫోన్ చేసి, నేను నెంబర్ ఇస్తాను నీకు, ఫోన్ చేసి అక్క ఇట్లా మన ఆఫీస్ దగ్గర ఇట్లా తెచ్చుకున్నాడు, ఎవరో అమ్మాయి నాకు కూడా తెలియదు, చూడడానికి అయితే సేమ్ నా హైటే ఉంది అమ్మాయి అని చెప్పు. ఏమన్నా అంటే మిగతా మన తర్వాత ఇక నేను అంతా మేనేజ్ చేసుకుంటా. నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. అక్కడికి నువ్వు తీసుకొని వచ్చేసి, ఎలాగైనా సరే తీసుకొని వచ్చేసి నేను రూమ్లో ఉంటా. ఒక రూమ్లో వేసుకొని శిల్పతోటి ఉంటా. అరే జాగ్రత్తనే ఉంటుంది శిల్ప, నువ్వు టెన్షన్ తీసుకోకు, నీకేం కాదు. ఏమన్నా నేను నా బాధ్యత. ఓకే. ఇదేనా ఇలా రచ్చ రచ్చ అవుతుంది కానీ